హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ చాలా టేస్టీగా ఉండే ఎండు చేపల పులుసు ఈ తీరులో చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీకు రెసిపీ నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి. మరి ఈ ఎండు చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూద్దామండి. ఈ ఎండు చేపలతో చేసే కర్రీ అయితే నీసు వాసన వస్తూ ఉంటుందండి. అలా రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. మరి ఈ ఎండు చేపల పులుసు రైస్లోకి చాలా బాగుంటుందండి. అదేవిధంగా రాగి సంగటిలోకి కూడా ఈ కర్రీ చాలా సూపర్గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో మరి చూసేద్దామా అండి. ముందుగా స్టవ్ పైన బాండీ పెట్టుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా అవసరం లేదండి. ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఒక్కసారి గరిటెతో మిక్స్ చేసుకుందామండి. ఈ ఎండు చేపల పులుసు ఇష్టం ఉన్నా కూడా చేసుకొని తినటానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారండి, నీసు వాసన వస్తుంది అని. కానీ ఈ తీరులో ఓసారి చేసి చూడండి, నీసు వాసన అనేది అస్సలు రాదండి. ఈ ఎండు చేపలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేడి నీళ్ళలో ఒక 3 టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలండి. అలా వాష్ చేసుకుంటే ఈ చేపలు అనేది చాలా క్లీన్ అవుతాయండి. ఇలా క్లీన్ చేసుకున్న చేప ముక్కలను మనం ఈ ఆయిల్లో యాడ్ చేసుకొని మీడియం హీట్ మీద వేపుకోవాలండి. ఇలా వేపుకోవటం వల్ల మనకి కర్రీలో యాడ్ చేసిన తర్వాత నీసు వాసన అనేది అస్సలు రాదండి. ఖచ్చితంగా ఎండు చేపల పులుసు ప్రిపేర్ చేయాలి అంటే, నీసు వాసన రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఎండు చేపలను ఈ తీరులో వేపుకొని తీరాల్సిందేనండి. ఇలా మాడకుండా అన్ని వైపులా టర్న్ చేసుకుంటూ గరిటెతో ఇలా లో ఫ్లేమ్లో వేపుకోవాలండి. చక్కగా ఇలా వేగిన తర్వాత పక్కన తీసి పెట్టేసేయాలండి. ఎండు చేప ముక్కలు అలా వేపుకున్న తర్వాత పక్కన తీసి పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు అదే కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. కర్రీకి ఎంతైతే సరిపోతుందో చూసి యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీకి అయితే ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుందండి. అప్పుడే మంచి రుచి వస్తుందండి కర్రీకి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని ఆవాలు కాస్త చిట్లిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలు నిలువుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. సన్నగా నిలువుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు చక్కగా వేపుకోవాలండి. ఈ ఎండు చేపలతో చేసే కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఉల్లిపాయలు కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఓ 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకుందామండి. ఈ ఎండు చేపల పులుసులో ఎటువంటి మసాలా దినుసులు యాడ్ చేయకూడదండి. అప్పుడే మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా రుచిగా వస్తుందండి. సాల్ట్ యాడ్ చేసేటప్పుడు కాస్త చూసి మనకి కర్రీకి సరిపడంత యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. మనకి ఆల్రెడీ ఎండు చేపలలో సాల్ట్ అనేది ఉంటుందండి. ఇప్పుడు ఓ రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి. ఈ ఉల్లిపాయలను మగ్గించుకునేటప్పుడు ఎక్కువగా మగ్గించుకోని అవసరం లేదండి. కాస్త కలర్ చేంజ్ అవుతుంది ఉల్లిపాయలు అనుకున్నప్పుడు మనం టమోటా ముక్కలు యాడ్ చేసేసుకోవాలండి. ఎంత వీలు పడితే అంత సన్నగా టమోటాస్ అనేది కట్ చేసుకోండి. ఇప్పుడు టమోటా కూడా చక్కగా మగ్గించేసుకుందామండి. ఆయిల్ పైకి వచ్చే వరకు టమోటాని కూడా మగ్గించేసుకోవాలండి. చూడండి, ఇలా మగ్గితే సరిపోతుంది మనకి. మనం మామూలుగా పచ్చి చేపలతో చేసుకునే కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా కాస్త యాడ్ చేసుకుంటాం కదండి. కానీ ఈ ఎండు చేపల పులుసులో అస్సలు అవేమీ యాడ్ చేయకూడదండి. ఇప్పుడు మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకుందామండి. ఈ మిరియాల పౌడర్ యాడ్ చేయటం వల్ల మనకి ఈ ఎండు చేపల్లో వచ్చే నీసు వాసన అనేది అస్సలు రాకుండా ఉంటుందండి. ఖచ్చితంగా ఈ ఎండు చేపలతో చేసే కర్రీలో 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేయండి. ఇప్పుడు ముందుగా నానబెట్టి కలిపి ఉంచుకున్న చింతపండు గుజ్జు ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. ఈ చింతపండు గుజ్జు మనం కర్రీ ఎంత క్వాంటిటీలో చేస్తున్నామో చూసుకుని చింతపండు అనేది నానబెట్టుకోవాలండి. మనం ఎండు చేపలు ఎంత వేస్తున్నామో చూసుకొని ఈ చింతపండు గుజ్జు కరెక్ట్గా యాడ్ చేసుకుంటే కర్రీ అనేది రుచిగా వస్తుందండి. ఇప్పుడు చింతపండు గుజ్జు యాడ్ చేసేసి ఒక్కసారి మిక్స్ చేసుకొని మనం ముందుగా వేపి ఉంచుకున్న ఎండు చేపలను ఇందులో యాడ్ చేసేయాలండి. ఈ విధంగా ఎండు చేప ముక్కలు యాడ్ చేసుకుని ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి. ఇప్పుడు వెల్లుల్లి పొట్టు వలుచుకొని కాస్త కచ్చాబచ్చా నలకొట్టి యాడ్ చేసుకోవాలండి. మనకి మసాలాలేమీ అవసరం లేదండి. వెల్లుల్లి చివరగా యాడ్ చేసుకొని ఓ 2 మినిట్స్ కానీ 3 మినిట్స్ కానీ ఉడికించుకున్నామంటే ఎంతో రుచికరమైన ఎండు చేపల కర్రీ రెడీ అయిపోయిందండి.
ఖచ్చితంగా నేను చేసిన ప్రాసెస్‌లో మీరందరూ ట్రై చేయండి. నీసు వాసన అనేది అస్సలు రాదండి. చివరగా కాస్త కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకున్నామంటే గుమగుమలాడుతూ ఈ ఎండు చేపల పులుసు చాలా బావుంటుందండి. అస్సలు ఎండు చేపలతో ప్రిపేర్ చేశాము అనలేరండి. నీసు వాసన అనేది అస్సలు రాదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రుచికరమైన ఎండు చేపల కర్రీ మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. చాలామంది ఈ ఎండు చేపల కర్రీ ఇష్టమున్నా కూడా ప్రిపేర్ చేసుకోరండి. నీసు వాసన వస్తుందేమో అననేసి. కానీ నేను చేసిన ప్రాసెస్‌లో ఓసారి చేసి చూడండి. నీసు వాసన అనేది అస్సలు రాదండి. వేడి వేడి రైస్‌లో కానీ లేదా రాగి సంగటిలోకైనా చాలా సూపర్‌గా ఉంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రెసిపీనైతే మీరందరూ ట్రై చేయండి. మన ఛానల్‌నైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్లో డైలీ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నానండి. మీకు ఏం కర్రీ చేయాలా అని ఆలోచనలో ఉన్నప్పుడు మన ఛానల్లోకి వెళ్ళి ఓసారి చూసారంటే మీకు ఇట్టే ఐడియా వచ్చేస్తుందండి. మరి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.